11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము సారాంశం. విశ్వరూప దర్శనంతో అర్జునునికి కలిగిన మనోభావాలు. ఈ అధ్యాయం అన్ని గీతలలోని అత్యంత అసాధారణమైన ప్రబంధాలలో ఒకటిగా నిలుస్తుంది. వేదాలు లేదా ఇతర గ్రంథాలలో ఎక్కడా ఇంత ప్రత్యక్ష మరియు అఖండమైన దృష్టిని వర్ణించలేదు. ఇక్కడ అర్జునుడి గొప్పతనం ప్రకాశిస్తుంది. అతని ప్రేమ, వినయం మరియు లొంగిపోవటం ద్వారా అతను భగవానుడిని గెలుచుకున్నాడు. ఈ అధ్యాయం యొక్క అందం ఏమిటంటే, అర్జునుడు తన భక్తి యొక్క స్వచ్ఛత ద్వారా భగవానుని ఎంత లోతైన అనురాగాన్ని ప్రేరేపించగలిగాడో అతను తన అనంతమైన విశ్వరూపాన్ని వెల్లడించడానికి ఎంచుకున్నాడు. అర్జునుడు భగవానుని యొక్క నిజమైన సార్వత్రిక వ్యక్తీకరణను చూపించమని వినయంగా కోరినప్పుడు, ఓ కృష్ణ, నేను అంతటా వ్యాపించి ఉన్న నీ ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాను. ఆ క్షణం దివ్య చరిత్రగా మారింది. కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారాలు అన్నీ ఈ విశాల సముద్రంలో ఒక బుడగలా కనిపిస్తాయి. ఈ అనంతమైన సముద్రంలో ఉద్భవించే ప్రతి అల దైవిక అవతారం అయినప్పటికీ, ఆ సముద్రం ఆ అనంతమైన స్వచ్ఛమైన అవగాహన యొక్క విశాలత విశ్వరూపం. సంజయ ఉవాచతో మొదలైన విశ్వరూప దర్శన యోగంలో 35వ శ్లోకం వర్ణన ఎలా ఉంది? అద్భుతం. ఈ శ్రీ భగవాన్ అర్జునుడికి ఈ రూపాన్ని చూపించినప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా సరళంగా మరియు స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రపంచ వ్యాప్తంగా మార్పు జరుగుతోంది. ఇదంతా దేవుని సంకల్పం వల్లే జరుగుతోంది. అర్జునుడు దానిలో ఒక సాధనం మాత్రమే. గత అధ్యాయంలో అర్జునుడి అహంకారం పూర్తిగా కరిగిపోయిందని మీరు విన్నారు. ఆ కృష్ణుడు ఇలా అంటున్నారు, ఈ పాపాత్ములైన కౌరవులందరూ ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలని నేను ఇప్పటికే నిర్ణయించుకున్నాను. వారి పాపాలు వాటి పరిమితిని చేరుకున్నాయి. వారి మరణం ఖాయం. ఇప్పుడు వారు చనిపోవడం ఖాయం. నువ్వు విల్లు తీసుకున్నావో లేదో, ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపంలో శాశ్వతమైన మరియు వర్తమాన రూపాన్ని చూపించడమే కాకుండా గతం, భవిష్యత్తు మరియు వర్తమానం ప్రతిదీ కూడా చూపించాడు. ఇందులో కౌరవులు ఈ ప్రదేశం నుండి నిష్క్రమణ ఖచ్చితంగా ఉందని శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు. ఈ యుద్ధంలో అర్జునుడు తన ఆయుధాన్ని తీసుకున్నా లేకపోయినా, అతను తన గాంధీవాన్ని తీసుకోలేకపోయినా వారి ముగింపు ఖచ్చితంగా ఉంటుంది. వారు నోటిలోకి వెళ్తున్నారని మరియు నేను కేవలం ఒక సాధనమని అర్జునుడు చూసినప్పుడు తాను ఏమీ కాదని అర్జునుడు అర్థం చేసుకుంటాడు. అతని అహంకారం పూర్తిగా కరిగిపోయింది. ఇదే భావన మనకు కూడా రావాలి. ఈ అహంకారం మన మనస్సుల నుండి నాశనమైనప్పుడు మరియు కర్త అనే భావన మన మనస్సాక్షి నుండి అదృశ్యమైనప్పుడు, మనం గీత చదువుతున్నాము అనే భావన మన మనస్సులలో తలెత్తదు. మనం అస్సలు చదవడం లేదు. ఇది శ్రీకృష్ణుడి కోరిక. బహుశా మన పాపాలన్నీ నిర్మూలించబడి ఉండవచ్చు. ఇప్పుడు మనం గీతతో అనుసంధానం అయ్యాము. మన అర్హత అలాంటిది. అందువల్ల మనం గీతతో పరిచయం పెంచుకున్నాము. మనకు కూడా అలాంటి భావన ఉండాలి. ఈ అహంకారం అర్జునుడి మనస్సులో కరిగిపోయినట్టే మనలోనూ కరిగిపోవాలి. అర్జునుడు ఇంతకు ముందు ఏమి ఆలోచిస్తున్నాడు? నేను నా ప్రియమైన వారిని చంపుతాను, నేను నా ప్రియమైన వారిని చంపుతున్నాను అని. శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని చూసిన తర్వాత తన కుటుంబం సభ్యులను చంపడానికి తను ఒక సాధనంగా మారుతున్నానని అతను భావించాడు. ఇప్పుడు ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు కూడా అర్థం చేసుకున్నాడు. నేను దీన్ని అస్సలు చెయ్యను, నేను దీన్ని చెయ్యలేను. కర్తగా ఉండడం నాకు మించినది. దీన్ని చెయ్యడానికి కూడా అర్హత లేదు. ఇది శ్రీకృష్ణుడి కోరిక. నా కోసం ఎవరైనా దీన్ని చేయవచ్చు, కానీ ఆ ఘనత నా ప్రియమైన అర్జునుడికి, నా ప్రియమైన పాండవులకి చెందాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీరు ఒక సాధనంగా వచ్చారు.
ఈ ఆలోచన అర్జునుడి మనస్సులో పూర్తిగా స్థిరపడినప్పుడు అతని అహం పూర్తిగా కరిగిపోతుంది మరియు మనందరికీ అదే జరుగుతుంది. సార్వత్రిక మార్పు జరగవలసి వచ్చినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా మార్పు జరగవలసి వచ్చినప్పుడు భగవద్గీత విస్తృతంగా ప్రచారం చేయబడుతుందని నిర్ధారించుకోవడం భగవద్గీత ఇలాంటి సాధనంగా వస్తుంది. ఈ పని జరగవచ్చు మరియు ఈ విధంగా మనమందరం కేవలం సాధనాలుగా మారి భగవద్గీత ప్రచారంలో నిమగ్నమై ఉన్నాము. ఇదంతా సార్వత్రిక మార్పులో భాగం. ఇదంతా దైవిక నాటకం. మరియు దీన్ని గ్రహించిన తరువాత అర్జునుడి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అర్జునుడి చేతులు ముడుచుకొని పూర్తిగా లొంగిపోయాడు. అతను వణుకుతున్నాడు మరియు పూర్తిగా భయపడ్డాడు. అతను ఏమి చేస్తున్నాడు? పూర్తిగా వణుకుతున్నాడు. ఒకసారి కాదు, చాలాసార్లు. అతను సాష్టాంగ నమస్కారం చేస్తూ ఏమి చెబుతున్నాడు? శ్రీకృష్ణుడికి తన ఆలోచనలను వ్యక్తపరచడానికి ఆసక్తిగా, ఉత్సాహంగా కానీ భయంతో, వణుకుతూ అర్జునుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పటి నుంచి వచ్చే శ్లోకాలు ప్రతిరోజు పఠించదగినవి మన పూజలో మరియు మన ప్రార్థనలో. అవునా? ఇప్పటి నుంచి వచ్చే శ్లోకములు మరింత శ్రద్ధగా విందాం.